సుషర్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో క్రీమ్ కలర్, బ్లూ కలర్ మలై మేక్రమ్, బ్లూ కలర్ బీడ్స్ తోటి 3.5 mm నీడిల్ యూజ్ చేసి షాపింగ్ బ్యాగ్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ బ్లూ కలర్ మలై మేక్రమ్ తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ 2, 3, 4, 5, 6, 30 చైన్స్ స్టిచ్ చేశాను. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో 1 టైం సింగిల్ క్రోషెట్, సేమ్ చైన్ నుండి సెకండ్ టైం సింగిల్ క్రోషెట్, సేమ్ చైన్ నుండి థర్డ్ టైం సింగిల్ క్రోషెట్, 3 టైమ్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ నుండి ఎవరి చైన్ నుండి 1 టైం సింగిల్ క్రోషెట్, అలా స్టార్టింగ్ చైన్ వరకు స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్లో 1, సేమ్ చైన్ నుండి సెకండ్ టైం సింగిల్ క్రోషెట్, సేమ్ చైన్ నుండి థర్డ్, 4, 5 టైమ్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి మిగిలిన చైన్స్ ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్, కార్నర్ చైన్లో మాత్రమే 5 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా సింగిల్ క్రోషెట్లో ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకుని స్టిచ్ చేసి లాస్ట్ చైన్ స్టార్టింగ్ చైన్లో కార్నర్లో 5 టైమ్స్ స్టిచ్ చేసాము. ఇక్కడ స్టార్టింగ్ 3 టైమ్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసాము. 4th టైం, 5th టైం, అంటే 2 సైడ్స్ కార్నర్స్లో 5 టైమ్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసాం. ఇలా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. వన్ చైన్ తీసుకుని నెక్స్ట్ చైన్ నుండి 1 టైం సింగిల్ క్రోషెట్, కార్నర్లో సెకండ్ చైన్ నుండి 1 టైం సింగిల్ క్రోషెట్, సేమ్ చైన్ నుండి సెకండ్ టైం సింగిల్ క్రోషెట్, సేమ్ చైన్ నుండి థర్డ్ టైం సింగిల్ క్రోషెట్. ఈ 3 చైన్స్లో 3 చైన్స్ 1 చైన్ నుండి స్టిచ్ చేసాము. ఈ 3 చైన్స్లో మిడిల్ చైన్ నుండి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్, కార్నర్లో 5 చైన్స్లో ఫస్ట్ చైన్ నుండి 1 టైం సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ చైన్ నుండి 1 టైం సింగిల్ క్రోషెట్, సేమ్ చైన్ నుండి సెకండ్ టైం సింగిల్ క్రోషెట్, సేమ్ చైన్ నుండి థర్డ్ టైం సింగిల్ క్రోషెట్.
ఒక చైన్ నుండి 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ 3 చైన్స్లో 1 2 3 3 చైన్స్లో మిడిల్ చైన్ నుండి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ 1 టైం సింగిల్ క్రోషెట్, అంటే కార్నర్లో థర్డ్ చైన్ అనమాట. ఫోర్త్ చైన్ నుండి 1 టైం సింగిల్ క్రోషెట్, సేమ్ చైన్ నుండి సెకండ్ సింగిల్ క్రోషెట్, సేమ్ చైన్ నుండి థర్డ్ సింగిల్ క్రోషెట్. 3 చైన్స్లో 1 2 3 ఈ 3 చైన్స్లో మిడిల్ చైన్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ చైన్ నుండి 1 టైం సింగిల్ క్రోషెట్, మిగిలినవి యాజ్ ఇట్ ఈస్గా 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. కార్నర్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. సెకండ్ సైడ్ ఈ సైడ్కి మార్క్ చేసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ సైడ్కి 2 చైన్స్లో 3 చైన్స్ ఈ సైడ్, 2 చైన్స్ ఈ సైడ్కి స్టిచ్ చేసాం. వీటిలో ఫస్ట్ చైన్ నుండి 1 టైం సింగిల్ క్రోషెట్, సెకండ్ చైన్ 1 టైం సింగిల్ క్రోషెట్, సేమ్ చైన్ నుండి సెకండ్ సింగిల్ క్రోషెట్, సేమ్ చైన్ నుండి థర్డ్ సింగిల్ క్రోషెట్. ఈ 3 చైన్స్లో 1 2 3 మిడిల్ చైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ మార్క్ చేసుకుని స్టార్టింగ్ చైన్ నుండి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని నెక్స్ట్ చైన్ నుండి 1 టైం సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ 1 టైం సింగిల్ క్రోషెట్. ఈ మార్క్ చేసుకున్న చైన్ నుండి 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. 1 సేమ్ చైన్ నుండి 2 సేమ్ చైన్ నుండి 3 చైన్స్లో 1 2 3 చైన్స్లో మిడిల్ చైన్ నుండి మార్క్ చేసుకోవాలి. మిగిలిన చైన్స్లో యాస్టిజ్గా 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్న చైన్ నుండి 3 టైమ్స్ స్టిచ్ చేసుకుని ఆ 3 చైన్స్లో మిడిల్ చైన్ నుండి మనం మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇలానే మనం బేస్ ఎంత కావాలనుకుంటున్నామో అంత స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి లాస్ట్లో స్టార్టింగ్ చైన్ తోటి స్లిప్ స్టిచ్లో అటాచ్ చేసుకోవాలి. ఎన్ని రోజులు స్టిచ్ చేసినా సరే ఇలా మార్క్ మిస్ కాకుండా చేసుకుంటే రెక్టాంగిల్ చాలా కరెక్ట్గా వస్తుంది షేప్. మిగిలినవన్నీ మిడిల్లో సైడ్స్ సింగిల్ క్రోషెట్ 1 చైన్ నుంచి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ కార్నర్స్లో 3 చైన్స్లో మిడిల్ చైన్ నుండి నెక్స్ట్ రోకి 3 చైన్స్ 3 చైన్స్ 3 చైన్స్ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇలా బ్యాక్ బేస్ కోసం 6 చైన్స్ 6 టోటల్గా 12 రోస్ స్టిచ్ చేశాను. 7th రో నుండి 13th రో నుండి బ్యాగ్ పైకి స్టిచ్ చేస్తున్నాను. 1 చైన్ తీసుకుని 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి నీడిల్ తీసుకుంటున్నాను.
సింగిల్ క్రోషెట్. ఇవన్నీ ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. కార్నర్ చైన్లో మాత్రం 2 టైమ్స్ తీసుకుంటున్నాను. మిగిలినవి 1 చైన్. ఫోర్ సైడ్స్ కూడా సేమ్ ఇలానే 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్. ఇలా స్టిచ్ చేసి సింగిల్ క్రోషెట్లో నెక్స్ట్ స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని 2 చైన్స్ నుంచి కాకుండా మిడిల్ నుంచి నీడిల్ తీసుకోవాలి. ఇలా పైకి స్టిచ్ చేసుకోవాలి బ్యాగ్. ఇలా 5 rows స్టిచ్ చేశాను. 6th rowకి వైట్ కలర్ మళ్ళా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. స్టార్టింగ్ చైన్ నుంచి వన్ చైన్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇన్సైడ్ అన్న చైన్ నుంచి నీడల్ తీసుకుని ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకోవాలి. రౌండ్గా సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని వన్ చైన్ తీసుకున్నాను. ఫస్ట్ చైన్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ చైన్ 2 చైన్స్ స్టిచ్ చేసి ఈ ప్లేస్ నుంచి తీసుకుంటున్నాను. సెకండ్ చైన్, థర్డ్ చైన్ ఇన్సైడ్ అన్న చైన్ అండి. నెక్స్ట్ సెకండ్ చైన్ ఈ ప్లేస్ నుండి నెక్స్ట్ 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్. నెక్స్ట్ క్లోజ్. ఇన్సైడ్ నుంచి నెక్స్ట్ గ్యాప్ అండి. ఇలా రౌండ్గా స్టిచ్ చేయాలి. ఇలా రౌండ్గా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ ఇన్సైడ్ అన్న చైన్ అండి సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ చైన్ ఇన్సైడ్ అన్న చైన్ అండి సింగిల్ క్రోషెట్. నెక్స్ట్ ఫస్ట్ చైన్ అండి. నెక్స్ట్ బీడ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ డిజైన్ ఫస్ట్ చైన్ నెక్స్ట్ స్కిప్ చేసి
ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్, ఫస్ట్ చైన్, నెక్స్ట్ బీడ్ తీసుకోవాలి 2 చైన్స్లో, సెకండ్ చైన్, టూ చైన్స్ మిడిల్లో బీడ్ వస్తుంది. నెక్స్ట్ చైన్, ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ నుండి బీడ్ తీసుకోవాలి, 2 చైన్స్ మిడిల్ నుండి బీడ్ స్టిచ్ చేసుకుని ఇలా వస్తుంది. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. 2 చైన్స్ మిడిల్లో ఇలా వస్తుంది. నెక్స్ట్ చైన్, స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని నెక్స్ట్ రోకి ఇక్కడ మిడిల్ నుంచి సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ ఈ గ్యాప్ నుండి సింగిల్ క్రోషెట్, 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి సింగిల్ క్రోషెట్, 2 చైన్స్ మిడిల్ నుంచి ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ రోకి ఈ 2 చైన్స్ మిడిల్ నుంచి బీడ్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి బీడ్స్ తోటి 15 రోస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ రోకి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసి వన్ చైన్ తీసుకుని ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా సింగిల్ క్రోషెట్లో 1 రో స్టిచ్ చేసి నెక్స్ట్ రోకి బ్లూ కలర్ మైక్రామ్ యాడ్ చేస్తున్నాను. వన్ చైన్ తీసుకుని ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకుని 2 చైన్స్ మిడిల్ నుండి స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ క్రోషెట్లో ఇలా రౌండ్గా స్టిచ్ చేయాలి. బ్లూ కలర్ మైక్రామ్ తోటి ఇలా 1 రో స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని సేమ్ ఇలానే 2 చైన్స్ మిడిల్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో
13 చైన్స్, 2 సైడ్స్ 38 చైన్స్ వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ 1 2 3 4 ఇలా సింగిల్ క్రోషెట్లో 55 చైన్స్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ మార్క్ చేసుకున్న చైన్కి పక్కన ఉన్న చైన్ నుండి ఇలా అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇలానే సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకుని సెకండ్ సైడ్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. 55 చైన్స్ ఇలా స్టిచ్ చేసి నెక్స్ట్ ఓకే క్రీమ్ కలర్ కట్ చేయకుండా అట్లా గట్టి పెట్టాలి. నెక్స్ట్ స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు క్రీమ్ కలర్ తీసుకుంటున్నాను. ఇది లీవ్ చేసి 1 చైన్ వేసుకుని ఇలానే స్టిచ్ చేసుకోవాలి. 2 చైన్స్ మిడిల్ నుండి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్, ఇక్కడ వరకు స్టిచ్ చేసి లాస్ట్ చైన్. నెక్స్ట్ హ్యాండిల్ స్టిచ్ చేసేటప్పుడు ఈ సైడ్ నుంచి కాకుండా 2 చైన్స్ మిడిల్ నుండి నీడిల్ తీసుకోవాలి. ఇలా సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. 2 చైన్స్ బ్యాక్ తిప్పితే ఇలా చైన్ కనిపిస్తుంది. ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకుని ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ చైన్ వరకు ఇలా స్టిచ్ చేసి 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ 2 చైన్స్ మిడిల్ నుండి నీడిల్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ క్రోషెట్ ఇలా వస్తుంది. మిగిలిన చైన్స్ కూడా ఇలానే స్టిచ్ చేయాలి. నెక్స్ట్ స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని బ్లూ కలర్ మేక్రమ్ తీసుకుంటున్నాను. వన్ చైన్ తీసుకుని 2 చైన్స్ మిడిల్ నుండి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసి లాస్ట్ చైన్ స్కిప్ చేసి హ్యాండిల్కి ఉన్న చైన్ నుండి 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసి సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ హ్యాండిల్స్ ఇలా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇలా క్రీమ్ కలర్, బ్లూ కలర్ మలాయ్ మేక్రమ్, బ్లూ కలర్ బీడ్స్ తోటి బ్యాగ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. ఈ సైడ్ కూడా చాలా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్.
height 9.5 inches, width 4 inches, length 11 inches. ఈ స్టిచ్చింగ్లో బ్యాక్తో పాటు హ్యాండిల్స్ కూడా చాలా నీట్గా స్టిఫ్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.